హలో అండి. వెల్కమ్ టు తెలుగు మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టాక్స్. నిన్న మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ వెస్ట్ హామ్ యునైటెడ్ మ్యాచ్ తర్వాత ఒక వీడియో పెట్టాను. హౌ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేడ్ ఎలా ఆడారు అని. ఒకసారి అదెళ్లి చూడండి. సో, దాని కంటిన్యూషన్ వీడియో లాగా అనుకోండి ఇది. లైక్ ఆహ్, ఆల్ ఆర్ నథింగ్. ఆల్ ఆర్ నథింగ్ అంటే వన్ ఫైనల్ మ్యాచ్ యూరోపా లీగ్ ఫైనల్. అది కనుక ఓడిపోతే ఐ థింక్ మన క్లబ్ ఇట్ విల్ బి బరీడ్ 100 ఫీట్ డౌన్, 100 ఫీట్ ఇంటు ద గ్రౌండ్. సో, అంత వరస్ట్ పొజిషన్‌లో ఉంది కరెంట్ క్లబ్. సో, $1 బిలియన్ డెట్ ఉంది. ఓనర్స్, గ్లేజర్స్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు గో ఔట్. వాళ్ళు క్లబ్ సెల్ చేసే ఒపీనియన్ లేదు. అండ్ కరెంట్ 27.7% ఫుట్బాల్ ఫుట్బాల్ సైడ్ ఆఫ్ థింగ్స్ చూసుకునే ఇనియోస్ గ్రూప్, సర్ జిమ్ రాట్‌క్లిఫ్. సో, he is also not willing to go. He will not be going. సో యాహ్! బేసికల్లీ లైక్ ద ఓనర్స్ దే విల్ స్టే. అండ్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్ లైక్ ఒక కొత్త స్టేడియం కట్టాలనే దీంట్లో ఉన్నారు. ఒక ప్లాన్‌లో ఉన్నారు. సో, ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు లీవ్ లైక్ ఎనీ టైమ్ సూన్. అండ్ దే విల్ మేక్ ష్యూర్ వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలం ఐ థింక్ దే విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ దే విల్ మేక్ దిస్ క్లబ్ రాటెన్. దే విల్ మేక్ ష్యూర్ దట్ దిస్ క్లబ్ గెట్ రాటెన్ అండ్ రాటెన్ అండ్ రాటెన్. సో, లైక్ యాహ్! ఆలోచిస్తేనే చాలా కోపమొస్తుంది. చాలా బాధేస్తుంది. సో, ఎన్నో ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న క్లబ్ ఎంతో లైక్ ఇవి లైక్ సాటర్‌డే, సండే, వెడ్నెస్‌డేస్ అండ్ లైక్ ద చాంపియన్స్ లీగ్ మ్యాచెస్, యూరోపా లీగ్ మ్యాచెస్, ఎవ్రీథింగ్ లైక్ త్రూ హైస్ అండ్ లోస్ మనం సపోర్ట్ చేసాం ఈ క్లబ్. అండ్ ఇట్లాంటి లైక్ ఇంత బ్రాండ్ వాల్యూ ఉన్న క్లబ్‌ని ఇంత దారుణంగా నడిపిస్తున్న ఈ ఓనర్స్ మీద ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ద 1958 లైక్ ద 1958 గ్రూప్. ఇదొక ఆర్గనైజేషన్ లైక్ 1958 మాంచెస్టర్ డిజాస్టర్ బేస్ చేసుకొని క్రియేట్ అయిన ఒక గ్రూప్, ఒక ఆర్గనైజేషన్. వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు. లైక్ ద బిగ్ ప్రొటెస్ట్ లైక్ 20 ఇయర్స్ అయింది. ఇప్పుడు ఓనర్స్ వచ్చి గ్లేజర్స్ ఓనర్‌షిప్ తీసుకుని క్లబ్‌కి. ఈ మేకి 20 ఇయర్స్ అవుతుంది. సో, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, I think the worst part is thinking about Amorim getting sacked. సో, ఇదేంటంటే లైక్ ఒక సైకిల్ ఒక డూ అన్‌డూ ఒక ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న ఓనర్స్ అన్నమాట. సో, అమరిమ్‌ని ఎందుకు నవంబర్‌లో తీసుకొచ్చారు? టెన్ హాగ్‌ని ఎందుకు కంటిన్యూ చేద్దాం అనుకున్నారు సమ్మర్‌లో? ఎఫ్ఏ కప్ గెలిచారు. కరెక్టే. ఎఫ్ఏ కప్ గెలిచారు. నేను కూడా సపోర్ట్ చేశాను. టెన్ హాగ్ యాహ్! మేబీ లైక్ ఒక సీజన్ బాగా ఆడారు. ఫస్ట్ సీజన్ టెన్ హాగ్ వచ్చినప్పుడు టీమ్ చాలా ప్రోగ్రెస్ అయిందనుకున్నాము. లైక్ చాంపియన్స్ లీగ్‌కి సెలెక్ట్ అయ్యాము. అండ్ థర్డ్ ఫినిష్ అయ్యాము. అండ్ కార్బో కప్ గెలిచాము. సో, ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ సీజన్ అనుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ సీజన్ ఇట్ వాస్ నాట్ అంటే అంత అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. బట్ అట్ ది ఎండ్ వి స్టిల్ వన్ ఎఫ్ఏ కప్ గెలిచాము. అండ్ వి వర్ లైక్ నాట్ ఇన్ ఎయిత్ పొజిషన్. లైక్ నిజంగా లాస్ట్ సీజన్ ఎఫ్ఏ కప్ గెలిచిన తర్వాత మనం ఈ సీజన్ 16థ్ పొజిషన్‌లో అండ్ నాకు తెలిసి 17థ్ పొజిషన్ కూడా ఎళ్తాం. యునైటెడ్ ఐ థింక్ 38 మ్యాచెస్ అయిపోయేటప్పటికి ఐ థింక్ 17థ్ పొజిషన్‌కి కూడా వెళ్ళిపోతుందనుకుంటా. సో, 17థ్ పొజిషన్‌లో ఫినిష్ అవుతాం ఎవరైనా చెప్పుండుంటే నేనసలు నమ్మేవాడిని కాదేమో. ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఐ థింక్ టాప్ 4 పక్కా నెక్స్ట్ సీజన్ టాప్ 4 మంచి సైనింగ్స్ వచ్చారు. ఒక 5 సైనింగ్స్ చేసుకున్నాం. ఖచ్చితంగా టాప్ 4, టాప్ 5కి మనం చాంపియన్స్ లీగ్‌కి మళ్ళీ మనం లైక్ ఫైట్ చేస్తాము అనే ఒక కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం సీజన్ స్టార్ట్ అయినప్పుడు. అట్లాంటి సిట్యుయేషన్ నుంచి 17థ్ పొజిషన్‌కి ఫినిష్ అయ్యే సిట్యుయేషన్‌కి తీసుకొచ్చింది ఎవరంటారు? లైక్ ఈస్ ఇట్ రియల్లీ రూబెన్ అమోరిమ్? రూబెన్ అమోరిమ్‌కి సపోర్ట్ అంత దొరికినా కానీ సపోర్ట్ దొరికినా కానీ తను యుటిలైజ్ చేసుకోలేక, తను ఎలా ఆడించాలో తెలియక, లైక్ తన స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వక నిజంగానే టీమ్ ఇలాంటి పొజిషన్‌లో ఉందంటారా? అంటే లాస్ట్ సీజన్‌కి, ఈ సీజన్‌కి ఓన్లీ చేంజ్ ఏంటంటే రూబెన్ అమోరిమ్ లైక్ ద మేనేజర్ వల్లే ఇప్పటిదాకా లైక్ డిటోరియేట్ అయిపోతూ వచ్చిందంటారు ఈ సిట్యుయేషన్. మీ కామెంట్స్‌లో చెప్పండి. నాకనిపించేదైతే మోర్ దెన్ అమోరిమ్. యాహ్! మేబీ అమోరిమ్ లో కూడా మేబీ తప్పుందేమో. కానీ అమోరిమ్‌లో తప్పుంటే యూరోపా లీగ్ ఎలా గెలుస్తున్నాము? యూరోపా లీగ్ ఫైనల్ దాకా సిస్టమ్ ఎందుకు వర్కౌట్ అవుతుంది? స్ట్రాటజీస్ ఎందుకు వర్కౌట్ అవుతున్నాయి? చాంపియన్స్ లీగ్ ఓన్లీ ప్రీమియర్ లీగ్‌లో ఎందుకు వర్క్ అవ్వట్లా? ఎందుకంటే మైండ్ సెట్ నాకనిపించేది. ఎందుకంటే ఇక్కడ గెలవడానికి ఏం లేదు. ఆల్రెడీ మనం బాటమ్ ఆఫ్ పొజిషన్‌లో ఉన్నాం. పైకెళ్ళాల్సిన అవసరం లేదు. పైకెళ్ళినా వచ్చేదేం లేదు. ఎంతో పైకెళ్ళలేము.
సో, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న ప్లేయర్స్, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న టీమ్ లైక్ ఎలా గెలుస్తుంది? లైక్ ఎలా ముందుకెళ్తది? లైక్ దిస్ ఈస్ ద రిజల్ట్. ఇవే కదా రిజల్ట్స్. నాకంటే నిన్న కోపం వచ్చింది గానీ తర్వాత ఆలోచిస్తే లైక్ ఇదే కదా మనం చూసాం లాస్ట్ 5, 6 ఇయర్స్‌గా అట్‌లీస్ట్. ఇదే కదా మనం చూసింది. ఇలాంటి టీమ్‌నే కదా మనం చూసింది. లైక్ ఒక రోజు లివర్‌పూల్ లాంటి టీమ్‌తో, ఆర్సెనల్ లాంటి టీమ్‌తో చాలా బాగా ఆడతారు. మొన్న చూస్తే అథ్లెటిక్ క్లబ్‌తో 4-1 లైక్ చాలా బాగా ఆడతారు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి వెస్ట్ హామ్ యునైటెడ్ సౌతాంప్టన్‌తో ఓడిపోయిందండి. విచ్ ఈస్ ఎ రెలిగేషన్ 20థ్ టీమ్. రిలిగేట్ అయిపోయిన టీమ్‌తో వెస్ట్ హామ్ యునైటెడ్ ఓడిపోయింది. అలాంటి టీమ్‌తో యునైటెడ్ హోమ్‌లో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో యునైటెడ్ ఓడిపోయింది. ఇంతకంటే దరిద్రమైన సిట్యుయేషన్ ఇంకెవరికైనా వస్తదా? ఇంతకంటే దరిద్రమైన టీమ్ ఇంకెక్కడైనా ఉంటదా? ఇంతకంటే దరిద్రమైన మైండ్ సెట్ ఇంకెక్కడైనా ఉంటదా? ఎలా ఓడిపోతారు? లైక్ 20థ్ టీమ్‌తో ఓడిపోయిన ఒక టీమ్‌తో మాంచెస్టర్ యునైటెడ్ ఓడిపోయిందంటే లైక్ అది హోమ్‌లో ఇంతకంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎలా ఉంది కరెంట్ ప్లేయర్స్‌కి అనేది ఇంకా అంతకంటే బెటర్‌గా ఎలా డిస్క్రైబ్ చేయాలి? రూబెన్ అమోరిమ్ అన్నాడు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఫీల్ ఎంబారస్డ్. దే ఆర్ థింకింగ్ అంటే ఒక ప్లేయర్స్‌లో మేబీ థిస్ ఈస్ నాట్ ఎ మాసివ్ క్లబ్ ఎనీమోర్ అనే ఒక మైండ్ సెట్ వచ్చింది అని చెప్తున్నాడు. ఆళ్ళు ఆళ్ళు నిజంగా అలాంటి మైండ్ సెట్ ఉంటే, మైండ్ సెట్ వస్తే ప్లేయర్స్‌కి పైనున్న మేనేజ్‌మెంట్ అంతా ఏం చేస్తుంది? మేనేజ్‌మెంట్ వచ్చి మాట్లాడాలి గదా! మేనేజ్‌మెంట్ కిందకొచ్చి మేనేజర్‌తో ఒక్కడితోనే కదా! కాదు కదా! మాట్లాడాల్సింది. కింద ప్లేయర్స్‌తో మాట్లాడాలి గదా! కింద ప్లేయర్స్‌తో మాట్లాడి లైక్ వచ్చి లైక్ మీరు దిస్ ఈస్ నాట్ వాట్ వి వాంట్. మీరు లైక్ ఇదే కంటిన్యూ అయితే నో వన్ విల్ హావ్ ద కాంట్రాక్ట్ ఎక్స్టెండెడ్. నో వన్ విల్ హావ్ ద కాంట్రాక్ట్స్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఏదో ఒక స్టేట్‌మెంట్ బయటికి పెట్టాలి గదా! దిస్ ఈస్ నాట్ హౌ వి ఎక్స్‌పెక్ట్ మనం ఇది కాదు కదా! లైక్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఓనర్స్ నుంచి. లైక్ ఎంత బ్యాడ్ ఉందంటే కరెంట్ సిట్యుయేషన్ ఆల్ ఆర్ నథింగ్ అని చెప్పాను గదా! ఏ ప్లేయర్ కూడా ఒకవేళ యునైటెడ్ చాంపియన్స్ లీగ్‌కి వెళ్ళకపోతే యునైటెడ్ విల్ హావ్ టు చూస్ లైక్ యునైటెడ్ లైక్ ఇప్పుడు మనం ఆప్షన్ 1, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని పెట్టుకుంటే ఇప్పుడు లెట్స్ సే స్ట్రైకర్ పొజిషన్‌కి డెలాప్ ఆర్ గ్యోకరెస్ ఆర్ ఓషిమన్. సో, ఇవి టాప్ స్ట్రైకర్స్. లైక్ మనం చాంపియన్స్ లీగ్ ఒకవేళ నెక్స్ట్ సీజన్ మంచిగా ఆడాలంటే చాంపియన్స్ లీగ్ పక్కన పెట్టేసేయండి. అసలు ఎంతో కొంత బెటర్ పొజిషన్‌లో ఆడాలంటే వి నీడ్ ఎ బెటర్ ప్లేయర్స్ కదా! సో, దీంట్లో డెలాప్, గ్యోకరెస్, ఓష్మన్ ఈ పేర్లు బాగా వినిపిస్తున్నాయి కాబట్టి ఈ పేర్లు చెప్తున్నాను. కున్యా కూడా తీసుకుందాం. సో, ఈ పేర్లు బాగా వినిపిస్తున్నాయి కాబట్టి ఈ పేర్లు తీసుకుందాం. ఇప్పుడు డెలాప్ ఉన్నాడు. డెలాప్ నిజంగా చాంపియన్స్ లీగ్‌కి ఎళ్ళకపోతే ఇప్పుడు చెల్సీ ఉంది. చెల్సీ ఈస్ ఎ కాంపిటీటర్. డెలాప్ సైన్ చేసుకోవడానికి. ఇప్పుడు మాంచెస్టర్ యునైటెడ్‌ని చూజ్ చేసుకుంటాడా? లేకపోతే చెల్సీని చూజ్ చేసుకుంటాడా చాంపియన్స్ లీగ్ ఆడడానికి? ఓషిమన్ ఉన్నాడు. ఓషిమన్ ఇప్పుడు చెల్సీ ఒకవేళ లైక్ ట్రైయింగ్ టు సైన్ అనుకోండి. చెల్సీని చూజ్ చేసుకుంటాడా? చాంపియన్స్ లీగ్ ఆడితే యునైటెడ్‌ని చూజ్ చేసుకుంటాడా? సో, ఒకవేళ నెక్స్ట్ యూరోపా లీగ్ ఫైనల్ గనుక ఓడిపోతే ఇట్ విల్ బి ఎ డిజాస్టర్. నోబడీ విల్ కమ్ టు యునైటెడ్. ఏ పెద్ద ప్లేయర్ యునైటెడ్ రావడానికి సిద్ధంగా ఉండడు. ఒకవేళ నిజంగా అదే జరగకపోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా ఇదే రిపీట్ అవుతుంది గదా! నెక్స్ట్ సీజన్ కూడా ఇలాగే ఆడతాం గదా! పెద్ద స్ట్రైకర్స్ లైక్ మనకి మంచి లైక్ గేమ్ తెలిసిన స్ట్రైకర్స్, ఎస్టాబ్లిష్డ్ స్ట్రైకర్స్ లేకపోతే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది గదా! సేమ్ యంగ్ ప్లేయర్స్‌ని తీసుకొచ్చామనుకోండి 20, 21 ఇయర్స్ హాయిలాండ్ చూస్తున్నాం. హాయిలాండ్ ఒక 5 గేమ్స్ ఆడకపోతే ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది? మాంచెస్టర్ యునైటెడ్‌లో ఉండే ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. సేమ్ సిక్స్త్ మ్యాచ్ నుంచి, నెక్స్ట్ మ్యాచ్ నుంచి తను కూడా అదే ప్రెషర్‌లో ఉంటాడు. మనం జర్క్సీని చూసాం. జర్క్సీ కేమ్ ఔట్ వెరీ వెల్. కొన్ని మ్యాచెస్ తర్వాత స్టార్టింగ్‌లో చాలా డిసప్పాయింటెడ్ చాలా మ్యాచ్‌లు సరిగ్గా ఆడలేదు. దాని తర్వాత తను కూడా డిప్రెషన్ కొంచెం లైక్ లైక్ తన మైండ్ సెట్ కానీ ఇదంతా మళ్ళీ కొంచెం బయటకొచ్చి మళ్ళీ మంచిగా ఆడడం స్టార్ట్ చేశాడు. నౌ హి ఈస్ లైక్ ప్రోగ్రెసింగ్. కొంచెం ప్రోగ్రెస్ చూస్తున్నాం. కానీ దట్స్ నాట్ వి వాంట్ కదా! లైక్ ఎంతమందిని ఎన్ని సార్లు ఎన్ని సార్లు డెవలప్ చేసుకుంటూ పోతాం? ఇస్ దిస్ లైక్ ఎంతమందిని డెవలప్ చేసుకుంటూ ఎళ్ళాలి? గార్నాచో, అహ్మద్, హోయిలాండ్, జర్క్సీ ఇంకా ఈ ఫ్రంట్ 3, ఫ్రంట్ 4 ఇంకా మనకి మంచి లైక్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ లేకపోతే వి విల్ స్టిల్ బి ఇన్ ఎ డెవలపింగ్ ఫేజ్ కదా! ఎన్నేళ్ళకి లైక్ అంటే లైక్ చాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్ పొజిషన్‌లో ఉంటే మాత్రమే వి నీడ్ కొన్ని ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఉండి, వాళ్ళ చుట్టూతా డెవలప్‌మెంటల్ ప్లేయర్స్ ఉంటే మాత్రమే ఒక క్లబ్ అనేది ఒక స్టేజ్‌లో పెర్ఫార్మ్ చేయగలదు. ఇప్పుడు మన యునైటెడ్ ఇప్పుడు ఒకవేళ నార్మల్ యూరోపా లీగ్ కానీ, చాంపియన్స్ లీగ్ కానీ, కాన్ఫరెన్స్ లీగ్ కానీ ఆడకపోతే ఇంక మామూలు వుల్వ్స్ టీమ్‌కి, బ్రెంట్‌ఫోర్డ్ టీమ్‌కి, యునైటెడ్‌కి తేడా ఏముంది? ఎందుకొస్తారండి? రారు. ఈ ప్లేయర్స్ ఎవరు? మంచి ప్లేయర్స్ ఎవరు రారు. సో, మనం మళ్ళీ ఆప్షన్స్ మేబీ ఇదే ప్లేయర్స్‌తో కంటిన్యూ చేసి డెవలప్ చేయడం. అప్పుడేంటి? మేబీ అమరమెంట్ సాక్ చేసి అదే సిస్టమ్ ఇప్పుడు ఈ ప్లేయర్స్‌ని యూజ్ చేసుకోగలిగే సిస్టమ్ ఎవరైతే మేనేజర్ ఉంటాడో, ఏ మేనేజర్ అయితే చేయగలడో అట్లాంటి మేనేజర్‌ని తీసుకొస్తారు. అమరబిన్ సాక్ చేసి. సో, ఇదే కదా జరిగేది. ఇదే కదా సైకిల్ మనం చూసేది. ప్లేయర్స్ అందరిని తీసేయలేరు. కొత్త ప్లేయర్స్‌ని తీసుకురాలేరు. సో, దానికి ఇంకో ఆప్షన్ ఏంటి? సో, అమరబిన్ సాక్ చేయడం. ఈ ప్లేయర్స్‌ని యూజ్ చేసుకొని వీళ్ళు ఆడగలిగే సిస్టమ్ తెలిసిన మేనేజర్‌ని అపాయింట్ చేయడం.
సో, మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు 3-4-2-1, 3-4-3 ఒక ప్రోగ్రెస్ ఓకే. ఒక 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 ఫార్మాట్‌లో, ఒక సిస్టమ్‌లో ఆడుతున్న ప్లేయర్స్ అందరూ మళ్ళీ బ్యాక్ టు నేర్చుకునే ప్లేయర్స్ అందరూ మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఓల్డ్ సిస్టమ్. అండ్ మళ్ళీ సైకిల్. మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ మ్యాచ్‌లు ఓడిపోవడం, గెలవడం, ఓడిపోవడం, గెలవడం మళ్ళీ ఇదే జరుగుతుంది. సో, ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఆ మేనేజర్ కూడా లైక్ ఓకే. ఈ ప్లేయర్స్ లైక్ మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత, 1 ½ ఇయర్ తర్వాత మళ్ళీ హి విల్ గెట్ సాక్డ్ బికాస్ హి విల్ నాట్ మీట్ ది ఎక్స్‌పెక్టేషన్స్. డెఫినైట్‌లీ హి విల్ నాట్ మీట్ ది ఎక్స్‌పెక్టేషన్స్. దట్స్ ఫర్ ష్యూర్. మనం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇదేం కొత్త కాదు. సో, మళ్ళీ ఇంకొక మేనేజర్. సో, ఇది స్టూపిడ్ గదా! దిస్ ఈస్ నాట్ వాట్ వి ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ లైక్ టీమ్ లైక్ మాంచెస్టర్ యునైటెడ్ కదా! ఒక మేనేజ్మెంట్ ఫ్రమ్ మాంచెస్టర్ యునైటెడ్ కదా! సో, లైక్ నెక్స్ట్ యూరోపా లీగ్ ఫైనల్ మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ టాట్‌నమ్ మస్ట్ విన్ మ్యాచ్. ఒకవేళ ఆ మ్యాచ్ కనుక ఓడిపోతే వి విల్ బి బరీడ్ 100 ఫీట్ ఇన్ ద గ్రౌండ్. యెస్. సో, దిస్ ఈస్ మై కరెంట్ టేక్ ఫర్ ఆల్ ఆర్ నథింగ్. సో, దిస్ ఈస్ ద రీజన్ లైక్ ఏంటి ఎందుకు లైక్ యునైటెడ్ నెక్స్ట్ యూరోపా లీగ్ గెలవాలి అనేది ఇది లైక్ కొంచెం లైక్ కొంచెం లైక్ ఒక స్మాల్ బ్రీఫ్‌గా చెప్దాం అనుకున్నాను. యాహ్! సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.